అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్ లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా గనక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా గనక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా గనక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు తెలిసి లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలియక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ధనస్సు రాశి కనుక చూసుకుంటే ఈ పేరులోనే ఉందంటే ధనస్సు. దే ఆర్ హైలీ ఫోకస్డ్. ఎక్కువ పెద్ద పెద్ద టాప్ క్లాస్ బిజినెస్ పీపుల్ మొత్తం ఈ రాశిలోనే ఉంటారండి. హైలీ బిజినెస్ ఓరియంటెడ్, హైలీ ఫోకస్డ్ ఓరియంటెడ్. ఈ రాశిలో ఉన్న ఒక విశిష్టత చాలామందికి తెలవదండి. ఇందులో నక్షత్రం ఉంటుందండి. ఓకే, పూర్వాషాఢ నక్షత్రం. అది మనకి పూర్వాషాఢ ఉత్తర, ఇందులో వచ్చేటప్పటికి మూలా నక్షత్రము. రెండోది పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం వచ్చేటప్పుడు శుక్రుడికి సంబంధించిన నక్షత్రం. అంటే గురువుకు సంబంధించిన రాశిలో శుక్రుడు నక్షత్రం ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి హైలీ నాలెడ్జ్ ఉంటుంది, హైలీ బర్నింగ్ నాలెడ్జ్ ఉంటుంది. రెండోది శుక్రుడు అక్కడ నక్షత్రంతో ఉండటంతో పాటు భోగానికి సంబంధించిన వ్యవహారాలు, లగ్జరీకి సంబంధించిన వ్యవహారాలు, కంఫర్ట్కి సంబంధించిన వ్యవహారాలు, ఈ నాలెడ్జ్ని, జ్ఞానాన్ని ఎక్కువ వాడుతుంటారు. అందుకని చెప్పేసి వీళ్ళు హైలీ ప్యాషనెట్ బిజినెస్ పీపుల్ అంటారు. ధనం సంపాదించాలి, జీవితంలో ఎదగాలి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి వీళ్ళ దగ్గర, బిజినెస్ పీపుల్ దగ్గర చేరిన ఎంప్లాయీస్ కూడా కార్లు ఉంటాయి, వాళ్ళు మంచి మంచి ఇళ్లలో ఉంటారు. అంటే వాళ్ళ ఫోకస్డ్గా ఉండే రాశి ధనుస్సు రాశి. జనరల్గా ఈ రాశి వాళ్ళకి మనం చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు, ఇంకా స్వర్ణలక్ష్మి అమ్మవారు మనం ప్రార్థన చేసాము. ముందు గణపతి మనకేమంటే వైరాగ్యాన్ని, ఇంకా తర్వాత జ్ఞానసిద్ధిని ఇవ్వాలి. మనకి గణపతిని ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకి బుద్ధి వస్తుందండి, విజ్డమ్ వస్తుంది. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుండటంతో కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని మనం గణపతిని ప్రార్థన చేసాం. రెండోది స్వర్ణలక్ష్మిని మనం ధ్యానం చేసుకున్నాం. ఏమనంటే మనకి పరబ్రహ్మ జ్ఞానం మనకు కావాలి, పరబ్రహ్మ తత్వం మనకు అర్థం కావాలని. అంటే ఏంటి, కొన్నిసార్లు మనం అనుకున్నవి దగ్గరగా మనకి వెంటనే వచ్చేస్తుంది, కొన్నిసార్లు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. బట్ ఎలాంటి సందర్భంలో అయినా కానీ మనం ఫస్ట్ హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అలాంటి ఈ యొక్క మైండ్ సెట్, ప్రతిదాన్ని మనం పవిత్రంగా, ఎంతో ఎనర్జెటిక్గా నేచర్ని చూస్తే ఒక సామర్థ్యం మనకు ఉండాలి. అదే బ్రహ్మ జ్ఞానం అనొచ్చు. ఇలా ఉన్న ఈ యొక్క మైండ్ సెట్ మనకుంటే నెక్స్ట్ రాజ్యం దేహి. వీళ్ళంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు, కార్పొరేట్లో సి లెవెల్ మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అవుతూ ఉంటారు. తర్వాత చాలామంది డాక్టర్లు కానివ్వండి, వాళ్ళు ఒక క్లినిక్లు పెట్టేసి పెద్ద హాస్పిటల్ స్టాఫ్ను అంతా నడుపుతూ ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటూ ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్, ఇలా అందరూ ఉంటారండి ఈ రాశిలో. ఎవరైతే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతున్నారో మోస్ట్లీ వాళ్ళందరూ ధనుసు రాశే ఉంటారు. వీళ్ళందరికీ పవర్, అథారిటీ, స్టేటస్ కావాలి.
అందుకని రాజ్యలక్ష్మి యొక్క కృప వీళ్ళకు ఉండాలి. అందుకని రాజ్యం దేహి. నెక్స్ట్ ధనం దేహి. వీళ్ళకి అత్యంత అద్భుతంగా ధనం రావాలి. ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీస్లో ధనం ఉండాలి, బ్యాంకులో ధనం ఉండాలి, యూపీఐలో ధనం ఉండాలి. చెక్కు మీద బుక్ మీద ఎంత అంకేసినా అది పాస్ అయిపోవాలి. ఎక్కడా కూడా వీళ్ళ ధనానికి ఇది లోటు లేదన్న మైండ్ వీళ్ళకి రాకూడదు అనమాట. లాస్ట్లో సర్వకామార్థ సిద్ధి. వీళ్ళు అనుకున్న ప్రతి పని ఈ 2026లో శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎలాంటి కోరిక కోరుకున్నా నిమిషాల మీద అది సిద్ధించాలి. ఇలాంటి ఒక శక్తి అమ్మవారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం భావిస్తూ ముందుకెళ్దాం. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11 అండి. చూడండి, ఆదాయం 14 అంటే చాలా హై లెవెల్లో ఉంటుంది వీళ్ళ ఆదాయం. తర్వాత వ్యయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. అంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళు ఒక మోడరేట్ లైఫ్ స్టైల్లో అలవాటు పడి ఉంటారు, బట్ ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది అనమాట. తర్వాత వీళ్ళకి రాజ్య పూజ్యం 5, అంటే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవమానం 6 అని చెప్తారు, అంటే అవమానించే వాళ్ళు 6 ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. దాని గురించి పెద్ద అయితే బ్యాలెన్స్, బట్ మేజర్గా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎక్కువ ఆదాయము వస్తూ ఉంటుంది. చాలా బాగుందని మనకి ఈ యొక్క ఫిగర్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇందులో వీళ్ళకి కొన్ని రకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి ఈ ధనుసు రాశి వాళ్ళకి. ఆ ఛాలెంజెస్ అంటే వాళ్ళు తెలుసుకుంటే లైఫ్ అంతా వీళ్ళకి చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి వీళ్ళకి ఏంటంటే కంటిన్యూస్ ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. అది కూడాను ఫస్ట్ 6 months అయితే ఉండదండి, తర్వాత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 6 months వీళ్ళకి చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా వచ్చినా కానీ ఆ వాటిని కొన్నిసార్లు వచ్చిందా పోయిందా అన్న ఫీలింగ్లో ఉంటారు, కొన్నిసార్లు కొంచెం ఎఫర్ట్ పెట్టి మేనేజ్ చేసుకుంటారు. బట్ తర్వాత అయితే వీళ్ళకి కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. వీళ్ళకి ఏం చెప్తారంటే స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి అంటారు. అంటే వీళ్ళకి అర్ధాశ్రమ శని ఉండటంతో, బట్ ఎనివే గురు దృష్టి ఉండటంతో వీళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. తర్వాత వాళ్ళ పదవి గురించో, జాబ్ గురించో, లేదంటే పరిచయాల గురించో, లేదంటే సుఖం కంఫర్టబుల్కి సంబంధించిన వ్యవహారాలు ఏదో ఒకటి ఎప్పుడు ఏదో లేదన్న ఒక ఫీలింగ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధనం బాగుంటుంది. 9వ ఇంట్లో కేతు ఉండటంతో ఆధ్యాత్మిక చింతనతో చాలా ఎక్కువగా ఉండి క్షేత్రాలు తిరగటం ఇవన్నీ తిరుగుతూ ఉంటారనమాట. గురువు వీళ్ళకి 8th హౌస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు 6 months తర్వాత. అంటే 6 months కాదనుకోండి, June month తర్వాత, అంటే గోదావరి పుష్కరాల తర్వాత గురువు మారుతూ ఉన్నారు. ఈ మారటంతో వీళ్ళకి అష్టమ గురువు వస్తారు. అష్టమ గురువు 4వ ఇంట్లో అర్ధాష్టములు శని ఉండటంతో కొన్ని విషయాలు వీళ్ళు చాలా ఫ్రిక్షన్ గురవుతారు. అందుకని ఈ టైంలో కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయటం, కొత్తగా నమ్మి ఎవరినైనా పరిచయాలు పెంచుకోవటము, లేదంటే తెలవని విషయాల మీద ఎక్స్పెరిమెంట్ చేయటం అంత మంచిది కాదు. ఆల్రెడీ తెలిసిన బిజినెస్ని ఆల్రెడీ చక్కగా వీళ్ళని నమ్ముకొని చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళని కొంతవరకు మాత్రం వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కొత్త కొత్త పరిచయాలు, కొత్త ప్రాజెక్ట్స్లు, కొత్త బిజినెస్ లాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అట్లీస్ట్ 1 year ఎప్పటి నుంచి మనకి గురువు మారిన తర్వాత 1 year ఆగి మైండ్ దేర్ ఓన్ బిజినెస్, మైండ్ దేర్ ఓన్ ఫ్యామిలీ అన్నట్లు వాళ్ళ బిజినెస్లో వాళ్ళు చేసుకుంటా వేరే వాళ్ళ దాంట్లో ఏలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి 4వ ఇంట్లో శని ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ అండి. శని ఇక్కడ ఒక యాంగిల్లో వీళ్ళకి శత్రువులు ఉండరు, రెండోది సక్సెస్ వస్తుంది, గెయిన్ వస్తుంది, అంతా బాగుంటుంది. రెండో కోణంలో చూసుకుంటే ఉన్న పొజిషన్లో జాబ్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత గురువు వీళ్ళకి 7వ స్థానంలో రియల్గా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మనకి శని ఏమని చెప్తారంటే వాతాడు భయం స్వస్థాన హానికృత్ అని చెప్తారు. అంటే ఉన్న స్థానాన్ని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని వల్ల. ఎప్పుడైతే ఈ గురువు చూసుకుంటే వీళ్ళకి మారుతూ ఉన్నారు, మారకముందు మారిన తర్వాత చూస్తే ఫస్ట్ 6 months బాగుంటుంది. 7th హౌస్లో గురువు ఉండటంతో అభీష్ట కార్యసిద్ధి, గాత్ర పోషణ, గంభీర గాత్ర పోషణం అంటారు. అంటే బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, చక్కగా అనుకున్న పనులను సాధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫైనల్గా డబ్బు సంపాదించుకుంటారు, హెల్త్ బాగుంటుంది, బ్రదర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని తెలుసుకోవాలి. అయితే గురువు మారటంతో ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంది. అయితే చదువుకు బాగుంటుంది, ఫుడ్ విషయంలో బాగుంటుంది, బట్ ఏ విషయంలో బాగుండదంటే వీళ్ళకి చోరాగ్ని నృప భీతిచ్చ, అంటే ప్రొఫెషన్లో బాగా ప్రెషర్ ఉంటుంది. చాలామందికి ఏదో వాళ్ళకి ఇష్టం లేని ప్రొఫెషన్ చేయటం, ఉద్యోగం అయితే పోదు, ఉద్యోగం ఉంటుంది కానీ వాళ్ళకి ఇష్టం లేని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. వాళ్ళు మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంతా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఎవరెవరో వచ్చేసి వీళ్ళ మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉంటారు. అలా అని కాకుండా వీళ్ళకి చోరాగ్ని అంటే దొంగల వల్ల కానీ అగ్ని ప్రమాదాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. లాస్ట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి 3వ హౌస్లో రాహు ఉన్నారు. వీళ్ళకి గేమ్ చేంజర్. ఈ రాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటేనండి 25లో వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే వీళ్ళకి అర్ధాశ్రమ శని నడిచినా కానీ
2 గ్రహాలు బాగా సపోర్ట్ ఇచ్చినాయి. ఒకటి గురువు, రెండోది వచ్చేటప్పుడు రాహు, తర్వాత కేతు. ఈ గ్రహాలు బాగా సపోర్ట్ ఇవ్వడంతో శని పెట్టే బాధలు ఉన్నా కానీ వాటిని అధిగమించుకొని ముందుకెళ్ళిపోయారు. ఇందులో ఒక రీజను రాహు కూడా ఉన్నారు. అయితే రాహు ఇంకా వీళ్ళకి వచ్చే జనవరి వరకు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి మనకేం చెప్తారు, 3వ స్థానంలో రాహు ఉండటంతో విశేషమైన తర్వాత సోదరులకు సంబంధించిన వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారని గమనించుకోవచ్చు. బట్ ఓవరాల్గా మనం కామన్గా చూస్తే ఎట్లా ఉంటుందంటేనండి, జూన్ వరకు హ్యాపీగా ఉంటుంది, ఏదైనా ఉంటే మేనేజ్ చేసుకోగలుగుతారు. తర్వాత మాత్రం సిచ్యువేషన్స్ కొన్ని వీళ్ళు మేనేజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కొత్తగా ఉన్న పరిచయాలు, కొత్తగా బిజినెస్లు లాంటి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయకుండా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. గురువుగారు గ్రహస్థితి ప్రకారం ఎలా ఉందో వివరించారు. నక్షత్రం ప్రకారం ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది గురువుగారు? మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి సర్వజన పూజ్యము, సంపద, సంతోషం అంటే అందరి నుంచి రెస్పెక్ట్ వస్తుంది, చక్కగా వెల్త్, బంగారం అన్ని కొనుక్కుంటారు, సంతోషంగా ఉంటారు. ఈ మూడింటి ఇంకేం కావాలండి. తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి ఇయర్ ఎండ్లో అనుకున్న పనుల్లో ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చేసి కొంచెం అప్సెట్ గురే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. తర్వాత ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మరణతుల్యం అని చెప్తారు, అంటే వీళ్ళు పని చేస్తున్న ఏదన్నా ఇంపార్టెంట్ పని ఆగిపోయి అక్కడి నుంచి ముందుకు పోనే విధంగా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వీళ్ళకి ధన నష్టం ఎక్కువగా చూపిస్తుంది, కానీ సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా పట్టాభిషేకం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజెస్గా చూసుకుంటే హెల్త్, రెండోది ధన నష్టం విపరీతంగా చూపిస్తుంది. ఇవి ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి సంబంధించిన మనం ఏం చెప్తారు గోచార రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. గురువు గారు వాళ్ళకి వచ్చే ఆటంకాలను అధిగమించుకొని ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? వీళ్ళు కొంచెం పరిహారాలు ఎక్కువ చేసుకోవాలండి. అంటే ఉన్న ఈ 12 రాసుల్లో పరిహారాలు కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సింది ఇదే. రెండోది ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ కూడా వీళ్ళకే ఉంటుంది. అంటే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసి వచ్చేది కూడా ఉంటుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా ప్లాన్డ్గా తీసుకోవటం, పరిహారాలు చేసుకోవటం, తర్వాత మంచి ముహూర్తాలు పెట్టుకొని చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అర్ధ అష్టమ శని, అష్టమ గురువు 2 ఉన్నారు జూన్ తర్వాత నుంచి. వీళ్ళకి గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవటము, తర్వాత శనికి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, తర్వాత శనికి తైలాభిషేకాలు చూపించుకుంటూ ఉండడం, తర్వాత సేవ ఎక్కువ చేస్తూ ఉంటే శనికి పెట్టిన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతూ ఉంటారు. అగైన్ ఈక్వల్గా వీళ్ళు గురువు కూడా చేసుకోవాలి, ఎందుకంటే 2 పెద్ద గ్రహాలు వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అని క్రియేట్ చేయబోతూ ఉన్నాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే పండగ పూట మమ్మల్ని భయపెడుతున్నారు అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే తెలిసిందనుకోండి ముందు ప్రికాషన్స్ తీసుకుంటారు కదా, అనవసరంగా పోయి సడన్గా ఏదేదో చేసే బదులు ఆ ఒక ఉద్దేశంతోనే ఇది ఒక మనం వార్నింగ్ బెల్ లాగా అనుకోవాలి. అలా అని వీళ్ళు ఆగిపోతారని ఏం కాదండి, కొంచెం డౌన్స్ ఉంటుంది, మళ్ళీ పైకి లేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ డౌన్ మాత్రం ఎందుకు వీళ్ళకి. తర్వాత వీళ్ళకి పర్టికులర్గా ఏజ్ గ్రూప్ 35 to 45 ఉంటే, రెండోది గురువుకి వీళ్ళకి ఎక్కువ కోటప్పకొండ దర్శనం చేసుకుంటే బాగుంటుంది. గుంటూరు దగ్గర ఆశ్రమాలు తిరగటం, పురాణాలు లేకపోతే వేదాలు, ఇతిహాసాలు ఇలాంటి వాటికి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటే బాగా వీళ్ళకి గురువు యొక్క ఋషుల యొక్క కృప వీళ్ళ మీద వచ్చేసి మిస్టేక్ చేయకుండా ఉంటారు. అయితే కొంతమంది ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ జాతకం 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండి కెరియర్లో బాగా వెళ్తూ ఉన్నారు, మధ్యలో ఆగిపోయారు, స్ట్రక్ అయ్యారు అనుకుంటే ఈ వీడియోలో చెప్పిన పరిహారాలతో పాటు ఇండివిజువల్ జాతకంలో ఉన్న పరిహారాలు చేయించుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. మనకి కెరియర్లో బాగా గ్రోత్ రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమము, మన్యుసూక్త పారాయణము, ఫారిన్లో చాలామంది ఉంటారు, వాళ్ళకి వీసాలు రావడానికి కానివ్వండి, లేదంటే H1B దగ్గర నుంచి తర్వాత గ్రీన్ కార్డులు ఇలా రకరకాలు అప్లై చేసుకుంటూ ఉంటారు. వీటిలో వాళ్ళకి మంచి త్వరగా కార్యం సిద్ధించడానికి రాహు విత్ మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే, ఖర్జూర ఫలాలతో రసాయనంతో అభిషేకం చేస్తే బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపతము, విశ్వావశు గంధర్వరాజ పాశుపత అభిషేకం ఇవి చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా ఎవరికైనా కోర్టు వ్యవహారాల్లో వాటిలో ఉంటే చండీ పారాయణ, చండీ హోమాలు, దశమహావిద్యలో ఇలా ప్రత్యంగిర, రాజమాతంగి ఇవి చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క పరిష్కారం, వాళ్ళ యొక్క సమస్య ఏదైతే ఉందో తెలుసుకొని ఆ సమస్యకు అనుగుణంగా మనం జ్యోతిష శాస్త్రాన్ని చూసుకొని ఏమేమి చేస్తే బాగుంటుంది, ఎంత సీరియస్గా ఉందని చేస్తే ఆ యొక్క పూజలు చేసుకుంటే వాళ్ళ యొక్క గ్రోత్లో ఉన్న బ్లాకేజెస్ ఏమైతే ఉన్నాయో
అవన్నీ తొలగిపోయేసి లైఫ్ ముందుకు వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. గురువుగారు చాలా చక్కగా వివరించారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.